హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా బిల్డింగ్ పైన జాన్ చెట్టు చాలా బాగా కాస్తుందండి. చాలా స్వీట్గా కూడా ఉంటాయి కాయలు. చూడండి, ఇప్పుడు పూత పిండి ఉన్నాయి, కానీ 1-2 కాయలు ముగ్గునియండి. అవి మీకు చూపిస్తున్నా. వీడియోకి ఇచ్చేయకండి, ఇంకా కాయలు కోసే ఉన్నాయి. కంపల్సరీ చూసేయండి. హెల్త్కి చాలా చాలా మంచిది కదా ఫ్రూట్స్. కంపల్సరిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, పోతండి మల్లెపూలాగా ఎంత వైట్గా ఉందో చూసారా? చూడండి, పూత కాయ అవుతుంది, కాయ పండు అయిపోతుంది. సూపర్గా ఉంటాయండి. దోరగాయ కూడా తినొచ్చు, షుగర్ పేషెంట్లు బాగా తినొచ్చండి. పళ్ళు తినొచ్చు, పచ్చికాయ కూడా తినొచ్చు, దోరగాయ కూడా తినొచ్చు. చూడండి, రాంబళ మామిడికాయ చెట్లు అన్నీ మా బిల్డింగ్ పైన అండి. ఇది పనస చెట్టు. చూడండి, పోతండి ఫుల్గా. వీడియో కిప్ చేయొద్దండి, మీకు ఫ్రూట్ చూపిస్తాను, పనసకాయ. తప్పనిసరిగా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, వావ్, చాలా చాలా బాగుంది కదా, బాగా కలర్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, దానిమ్మ చెట్టు అండి. బిల్డింగ్ పైకి వచ్చి అంత హైట్లో కాస్తున్నాయో చూడండి. బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుంది, అంత హైట్ మించి చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్ పైన ఎలా వచ్చేసినాయో కొమ్మలు. మీరు కూడా ఇలాగే వేసుకోండి. జాగా లేనప్పుడు ఇలా వచ్చి పైకి వచ్చి కాసేస్తాయి. వీడియో బట్టి కిప్ చేయకండి. ఫ్రూట్స్ కోసేద్దాం. చూడండి, పనసకాయ మా అమ్మ ఇచ్చిందండి. ఈ చెట్టు నేను తెచ్చి ఇక్కడ వేసాను. ఇలా కాయలు కాస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాసింది కదండి. చూడండి, 2 కొట్లు కొట్టగానే చేతిలో కూడొచ్చిందండి. అంత బాగా పండయింది. చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. అమ్మిచ్చిన చెట్టు కదా, చాలా బాగుందండి. ఈ చూడండి,